హాయ్ ఫ్రెండ్స్, మీ తెలుగుబడి ఛానల్కు స్వాగతం. 1975 ఎమర్జెన్సీ. ఈ మాట వింటే ఆ కాలంలో బతికిన వాళ్ళు ఇప్పటికీ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. మన దేశ చరిత్రలో అది ఒక చీకటి అధ్యాయం. అసలు అప్పట్లో ఏం జరిగిందో, ఎందుకు ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చిందో తెలుసుకుంటే ఒక ప్రజాస్వామ్య దేశంలో ఇలా కూడా జరుగుతుందా అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు స్వాతంత్రం కోసం పోరాడిన దేశం రాత్రికి రాత్రే ఒకసారిగా ఒకరి గుప్పెట్లోకి ఎలా వెళ్ళిపోయింది అనేది మామూలు విషయం కాదు. దీని వెనుక ఉన్న అసలు కథ తెలియాలంటే మనం 1971లోకి వెళ్ళాలి. అప్పట్లో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాయ్బరేలీ నుంచి ఎంపీగా గెలిచారు. కానీ ఆమె ప్రత్యర్థి రాజనారాయణ్ ఇందిరాగాంధీ ప్రభుత్వ యంత్రాంగాన్ని వాడుకొని అక్రమంగా గెలిచారని అలహాబాద్ హైకోర్టులో కేసు వేశారు. సరిగ్గా 1975 జూన్ 12న హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని, ఆమె 6 ఏళ్ల పాటు ఎలాంటి పదవిలో ఉండకూడదని జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పు చెప్పారు. ఈ తీర్పు దేశ రాజకీయాలను ఒక్కసారిగా కుదిపివేసింది. సరిగ్గా అదే టైంలో ఇంకో పక్క దేశమంతా ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. గుజరాత్లో నవనిర్మాణ ఉద్యమం, బీహార్లో స్టూడెంట్స్ ఆందోళనలు పీక్స్లో ఉన్నాయి. జార్జ్ ఫెర్నాండెజ్ లాంటి నాయకుల పిలుపుతో దేశవ్యాప్తంగా రైల్వే కార్మికులు సమ్మె చేయడంతో రైళ్లన్నీ ఎక్కడికక్కడికి ఆగిపోయాయి. వీటన్నింటికీ నాయకత్వం వహించిన జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో లక్షలాది మందితో మీటింగ్ పెట్టి సంపూర్ణ క్రాంతికి పిలుపునిచ్చారు. అంతేకాదు, ప్రభుత్వం ఇచ్చే ఆదేశాలను పాటించొద్దని నేరుగా మిలిటరీకి, పోలీసులకు ఆయన పిలుపునిచ్చారు. దీంతో తన కుర్చీ అంటే అధికారం ఎక్కడ పోతుందని భయపడిన ఇందిరాగాంధీకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక లాభం లేదనుకుని ఆమె 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఎవరు ఊహించని విధంగా నిర్ణయం తీసుకున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ను వాడుకొని దేశంలో అంతర్గత అల్లర్లు జరుగుతున్నాయనే సాకుతో ఎమర్జెన్సీ విధించారు. అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్తో అర్ధరాత్రి సంతకం పెట్టించేశారు. ఆ రాత్రికి రాత్రే దేశంలో ఉన్న పత్రికా ఆఫీసులన్నింటికీ కరెంటు కట్ చేశారు. ఎందుకంటే మరుసటి రోజు ఉదయం పేపర్లలో ఈ వార్త రాకూడదు. అదే రాత్రి జేపీ, మొరార్జీ దేశాయ్, వాజ్పేయి, అద్వానీ లాంటి ప్రతిపక్ష నాయకులందరినీ పోలీసులు ఇళ్లల్లోంచి లాక్కెళ్లి జైల్లో పడేశారు. ఎమర్జెన్సీ విధించాక జరిగిన అకృత్యాలు అన్నీ ఇన్ని కావు. మనకు రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులను పూర్తిగా లాగేసుకున్నారు. అంటే మనకు మాట్లాడే హక్కు కూడా లేదు, ప్రశ్నించే హక్కు లేదు. మిసా అనే భయంకరమైన చట్టం తెచ్చారు. ఈ చట్టం కింద ఎవరినైనా సరే కారణం చెప్పకుండానే పోలీసులు అరెస్ట్ చేయవచ్చు. కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకునే ఛాన్స్ కూడా లేదు. పత్రికల్లో ప్రభుత్వం గురించి నెగిటివ్గా ఒక్క లైన్ కూడా రాయకూడదు. రాస్తే పత్రికల లైసెన్సులు క్యాన్సిల్ చేసి జైల్లో వేసేవాళ్ళు. కిషోర్ కుమార్ లాంటి గొప్ప సింగర్ కాంగ్రెస్ పార్టీ మీటింగ్లో పాడనన్నందుకు ఆయన పాటలను ఆల్ ఇండియా రేడియోలో బ్యాన్ చేశారు. అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే దారుణమైన ఒక చీకటి కోణం కూడా ఉంది. అదే బలవంతపు కుటుంబ నియంత్రణ. ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు. జనాభా కంట్రోల్ పేరుతో అడ్డగోలుగా ఆపరేషన్లు చేయించడం మొదలుపెట్టారు. ఢిల్లీ, యూపీ లాంటి ప్రాంతాల్లో ఒక సామాన్యుడు మార్కెట్కి కూరగాయలు తేవడానికో బస్టాండ్లో బస్సు కోసం వెళ్తుంటే సడన్గా పోలీసులు జీపుల్లో వచ్చి ఆ వ్యక్తిని లాకెళ్ళిపోయేవాళ్ళు. పెళ్లి కాని కుర్రాలను, 60 ఏళ్లు దాటిన ముసలి వాళ్ళను కూడా వదిలిపెట్టేది లేదు. క్యాంపుల్లో పడేసి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసేవాళ్ళు. టీచర్లకు, పోలీసులకు టార్గెట్ ఇచ్చారు. ఇన్ని ఆపరేషన్లు చేయిస్తేనే జీతాలు ఇస్తామని చెప్పేసేవాళ్ళు. భయంతో పల్లెటూరులో మగాళ్ళు పొలాల్లో, అడవుల్లో దాక్కునేవాళ్ళు. ఇక ఢిల్లీలో తుర్కుమాన్ గేట్ దగ్గర ఉన్న మురికివాడల్లో జనాలను అక్కడి నుంచి ఖాళీ చేయించడానికి ఏకంగా వాళ్ళ ఇళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కించేశారు. అడ్డు వచ్చిన వాళ్ళ మీద పోలీసులు తూటాలు కాల్చారు. ఆ దారుణంలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక సామాన్య పౌరుడు రోడ్డు మీద నడవాలంటే గజగజ వణికిపోయే పరిస్థితి ఆ రోజుల్లో నెలకొన్నాయి. అలా 21 నెలల పాటు దేశం మొత్తం ఒక జైలులాగా మారిపోయింది. ఇక ప్రజలంతా పూర్తిగా అణిగిపోయారు. ప్రజలు తన మాట వింటున్నారు అనుకుని ఇందిరాగాంధీ 1977 మార్చిలో ఎమర్జెన్సీ ఎత్తేసి ఎన్నికలకు వెళ్లారు. కానీ లోపల రగులుతున్న జనాల కోపాన్ని ఆమె ఏమాత్రం అంచనా వేయలేకపోయారు. ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించారు. ఎంతలా అంటే స్వయంగా ఇందిరాగాంధీ రాయ్బరేలీలో, సంజయ్ గాంధీ అమేథీలో ఘోరంగా ఓడిపోయారు. ఎమర్జెన్సీ విధించడం వల్ల వచ్చిన అతిపెద్ద మార్పు ఏంటంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుండి రాజ్యమేలిన కాంగ్రెస్ పార్టీ తొలిసారిగా కేంద్రంలో అధికారం కోల్పోయింది. జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో విపక్షాలన్నీ కలిసి ఏర్పాటు చేసిన జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రి అయ్యారు. ఈ కొత్త ప్రభుత్వం రాగానే ముందుగా చేసిన పని ఏమిటంటే భవిష్యత్తులో ఏ ప్రధానమంత్రి తన స్వార్థం కోసం ఇలా ఇష్టం వచ్చినట్టు ఎమర్జెన్సీ విధించకుండా రాజ్యాంగానికి 44వ సవరణ చేశారు. అంతర్గత అల్లర్లు అనే పదాన్ని తీసేసి కేవలం విదేశీ దాడులు జరిగినప్పుడు లేదా దేశంలో సాయుధ తిరుగుబాటు జరిగినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ విదేశాల చట్టాన్ని కఠినతరం చేశారు. ఒక సామాన్యుడికి స్వేచ్ఛ విలువ ఏంటో, ఓటుకున్న పవర్ ఏంటో ఎమర్జెన్సీ కాలం ప్రాక్టికల్గా నేర్పింది. నాయకుడు ఎంత బలవంతుడైనా సరే
ప్రజల స్వేచ్ఛను లాక్కోవాలని చూస్తే వాళ్ళకి గుణపాఠం తప్పదు. ఈ 1975 ఎమర్జెన్సీనే మన కళ్ళ ముందున్న అతిపెద్ద వాస్తవం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.